ఇప్పుడు నేషన్ వాంట్స్ టు నో మీ బ్యూటీ సీక్రెట్ చెప్తారమ్మా. ఏం వాడుతున్నారు అసలు ఇప్పుడు లిప్స్టిక్ రాసుకో అంటే నేను అప్పటికప్పుడు మళ్ళీ బైక్ వెళ్ళి రాసుకొని వచ్చా. అసలు లేదు, అలవాటే లేదు, మేకప్ లేదు, ఫేస్ కి ఏం పోయారు లేదు అసలు. అసలు ఏం వాడరా? ఇంట్రెస్టే ఉండదు నాకు, అదొక బద్ధకం మరి ఏంటో తెలియదు కానీ అసలు ఏమి వాడబుద్ది అవ్వదు అసలు. అసలు ఫేస్ కి ఏం వాడరు నిజంగానే? నిజంగానే. హెయిర్ కూడా అసలు మొన్నే స్మూత్నింగ్ చేయించింది, లేకపోతే ఇంత ఒత్తుంటుంది. దానికి కూడా ఏం వాడరు. అమ్మ బాబాయ్, గాడ్స్ గ్రేస్. అసలు అదృష్టం అనుకోవాలి కదా. యూ హ్యావ్ ఎ గుడ్ స్మైల్, యూనో. అయ్యో థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్ యూ. మీ స్మైల్ కూడా చాలా బాగుంది, మంచిగా క్యూట్ గా నవ్వుతున్నారు. పేటిఎం కరో. లేదు, నేనేం పేటిఎం చేయట్లేదండి, అబద్ధాలు. నిజంగా చేయట్లేదు కదా పాపం, చేస్తున్నాను అనుకుంటా. చాలా బాగున్నారు, అంటే క్యూట్ గా మంచి. వద్దులే ఆపండి, నేను తీసుకోలేను. కాంప్లిమెంట్స్ నేను ఇస్తాను కానీ నేను తీసుకోవడం కష్టం. అది తీసుకోవాలి మరి ఇచ్చినప్పుడు మనం తీసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఏ మూవీస్ ఉన్నాయి మరి ప్రాజెక్ట్స్ లైనప్ లో? నెక్స్ట్ ఉన్నాయి అంటే చేస్తున్నాను, చెప్పకూడదు అలా కాదు. ఉన్నాయి ఇంకా, అంటే ఒక హీరోయిన్ గానే లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను. సో అలా మంచి ఏమైనా లవ్ స్టోరీ వస్తే. వింటున్నారా మరి స్టోరీస్? వింటున్నాను. సో ఉన్నాయి ఇంకా అలా హోల్డ్ లో ఉన్నాయి. ఓకే, హీరోయిన్ గా లాంచ్ అయిపోదాం. ఏంటండి ఎంత చిన్న వయసులో మీరు హీరోయిన్ అయిపోతే ఎలా? అంటే శ్రీదేవి కూడా 14 years అయిపోయారు కదా. ఆ పేరు పెట్టుకున్నందుకు న్యాయం చేద్దామని ఫిక్స్ అయిపోయారా మీరు? అయ్యో అలా అని కాదు, బట్ అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నవి కానీ, జోయ్ మూవీ కానీ అన్ని బాగా ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్, డిగ్రీ లవ్ అవి ఉన్నాయి కదా. సో చూసారా జో సినిమా? నచ్చిందా? ఎగ్జాక్ట్లీ లావణ్య త్రిపాఠి గారి ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి తెలుసా మీ ఫేస్ లో. ఆవిడ ఒకవేళ చైల్డ్ గా ఉండి మనం చూస్తుంటే ఎలా ఉంటారంటే ఇలా ఉండేవారు అని చెప్పి ఎలా కనిపిస్తున్నారు అయితే మీరైతే. సో ఇప్పుడు జో మూవీ, హ్యాపీ డేస్ మూవీ, ఇలాంటి మూవీస్ ఉంటాయి కదా, అలా ఏజ్ ఓన్లీ ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ అలా అయితే ఓకేనా? అలా బాగుంటది. అంటే ఇప్పుడు యూత్ కి కనెక్ట్ అయ్యేది మనము అంటే చూస్ చేసుకోవాలి కాబట్టి, ఆబ్వియస్ గా నేను ఒక ఆడియన్స్ కాబట్టి, ఎందుకంటే ఫిలిమ్స్ మనం కూడా చూస్తాం కాబట్టి. సో అలా రీసెంట్ గా మీరు చూసి బాగా ఎక్సైట్ అయ్యి అబ్బా బాగుంది సినిమా అనుకున్న ఇదే జోయ్ సినిమా. జో సినిమా హాట్ స్టార్ లో చూసారు. మన తెలుగు సినిమాలు ఏం చూడలేదా? తెలుగులో అంతేం అనిపించలేదు కాదు. అంటే బాగా మరియన్ లవ్ స్టోరీ ఒకటి ఉంది కదా, ధనుష్, అది కూడా చాలా ఇష్టం నాకు. కూడా మీరు తెలుగు సినిమాలు చెప్పట్లేదు, అది తమిళే కదా. అంటే తెలుగులో నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాల్సింది. అంటే అంత రావట్లేదు, బట్ తెలుగు చూస్తాను ఆబ్వియస్. ఈ హ్యాపీ డేస్ కానీ చాలా ఇష్టం. హ్యాపీ డేస్ కానీ, తర్వాత ఇంకొకటి ఉంటుంది కదా. హ్యాపీ డేస్ వచ్చినప్పటికి మీ ఏజ్ ఎంత ఉంటది? హ్యాపీ డేస్ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలీదు, 2011 ఐ గెస్. తెలీదు ఇంకా అప్పట్లో కొంచెం పర్లేదు, అంటే పర్లేదు, ఒక 10 years అలా. 10 years ఉంటే అప్పుడు చూసి బీటెక్ ఏమైనా జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? లేదు, అంటే కాలేజ్ లైఫ్ బాగుంటది అని చిన్నప్పటి నుంచి ఒక హ్యాపీ డేస్ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది, అమ్మో ఇలా ఉంటదా నిజంగా. కానీ డొల్లా ఏముండదు, అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలీదు ఎలా ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం తీసుకోబోతున్నారు ఇంటి తర్వాత? నెక్స్ట్ నేను యాక్చువల్లీ BA in సైకాలజీ చేద్దాం అనుకుంటున్నాను. సో సైకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాను. అసలు పొంతం లేకుండా చెప్తున్నారు మీరు. అంటే ఇష్టం సైకాలజీ చదవాలని. అంటే మనుషుల మైండ్ అలా వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు చెప్పారు. సో అలా ఇష్టం అనమాట, అది చేద్దామని. సో సైకాలజీ చేసి సైకాలజిస్ట్ అయిపోయి ఒకవైపు అది, ఇంకోవైపు యాక్ట్రెస్ అయిపోయి సినిమాలు చేసుకోవాలి అంతే. అవి రెండే గోల్స్ ప్రెసెంట్ అయితే. ప్రస్తుతానికి అలా సాగుతుంది, జరుగుతుంది. మీ ఫేవరెట్ డైరెక్టర్, రైటర్ అని ఒక పర్సన్ ఉన్నారు కదా, నేను చెప్పాలా మీరు చెప్తారా? కోన వెంకట్ గారా? సో హీఈస్ ఆల్వేస్ హ్యావ్ బీన్ మై ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ప్రతి మూమెంట్ నేను ఆయనకి చెప్తూ ఉంటాను, బికాస్ మా డాడీ సైడ్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ఆయన ఇలా చెప్తే కన్ఫర్మ్ గా మేము చేస్తాం, బికాస్
చాలా ఇష్టం నాకు ఆయన అంటే. సో ఆయన డైలాగ్స్ కానీ, ఇప్పుడు గీతాంజలి 2 ఆల్సో ఇస్ గోయింగ్ టు రిలీజ్డ్ కదా, సో ఆయన విజువల్స్ కానీ, ఓకే, సో ఆయన రైటింగ్ కానీ చాలా బాగుంటది. సో అంటే మనుషులు కనెక్ట్ అయ్యే టైప్ ఆఫ్ మన రాత్రి అంటే ఉంటాయి రైటింగ్స్ ఉంటాయి. సో అందుకనే చాలా ఇష్టం. సో మీ రిలేటివే కదా మరి ఆయన సినిమాలో నెక్స్ట్ ఆయన అదే లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు, బట్ ఇంకా ఏజ్ లేదు కదా అని చూస్తున్నారు. సో కొంచెం 18 అది క్రాస్ అయితే